హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. మేమైతే తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాము. సో మాకు ఆయన నుండి పిలుపు అయితే వచ్చింది. సో అది నిజమే కదా, స్వామివారి అనుగ్రహం, ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలుగుతాము అంటారు. ఇంకా మేమైతే ప్లాన్డ్గా బుక్ చేసుకున్నాము. కానీ మనం అలా ప్లాన్ చేసుకున్నా కూడా ఆయన అనుగ్రహం ఉండకపోతే మనకి బుకింగ్ అయితే అవ్వవు అనమాట ఏది కూడా. సో రూమ్స్ అలానే టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకైతే మేము ముందు రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయి లింగంపల్లి టు తిరుమల బుక్ చేసుకున్నాము. ఇంకా దిగిపోయి మార్నింగే లగేజ్ అయితే కౌంటర్లో ఇచ్చేసి మేమైతే కాలినడకన వెళ్ళాలనుకున్నాము. లగేజ్ కౌంటర్ దగ్గర చాలా టైం పట్టింది. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉన్నారు కదా సమ్మర్ హాలిడేస్ వల్ల. సో అక్కడైతే మాకు 1.5 అవర్ అయితే పట్టింది లగేజ్ ఇవ్వడానికి. తర్వాత ఈలోపు నేను మా హస్బెండ్ లగేజ్కి ఇవ్వడానికి వెళ్తే నేను పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించి బ్రేక్ఫాస్ట్ అది ఇప్పించేసాను అనమాట. ఇంకా పిల్లలతో అయితే వెళ్ళాలని అనుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ అనమాట అలిపిరి. ఎప్పుడు కూడా మేము అలిపిరి కాలినడక మెట్లే ప్రిఫర్ చేస్తాము. అంటే 2 వాడచ్చు, శ్రీవారి మెట్లు కూడా ఎక్కుతూ ఉంటారు. దానికని ఇవి కొంచెం ఎక్కువ అనమాట. ఇవి 3500 మెట్లు ఉంటాయి. ఇక్కడైతే ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. దేవుడికి మొక్కుకొని ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా ఓపిగ్గా కొండ అయితే ఎక్కాలి అని దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చుకొని ఆ బొట్లు పెట్టుకొని కొండ అయితే ఎక్కడానికి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారంటే, అసలు రోజు రోజుకి సమ్మర్లో మే హాలిడేస్లో పెరుగుతున్నారు కానీ భక్తులు అసలు తగ్గట్లేదండి. మేమైతే మా పెద్ద బాబు బర్త్డే ఉంది May 17th. సో ఆ ముందు రోజు సాటర్డే అనమాట. ఇంకా మేము ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. సో శనివారం అలాగే కాలినడకన కొండ ఎక్కడం, స్వామి కొండకు వెళ్ళడం అనేది మాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా బర్త్డే రోజు దర్శనం పెట్టుకున్నాము. సో ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసి బొట్లు పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. పిల్లలతో ఫస్ట్ టైము, వాళ్ళకు కూడా అంతా ఫస్ట్ టైం కదా, ఎలా ఎక్కుతారు ఏంటి అని నాకు టెన్షన్ అయితే ఉండేది. దగ్గరికి వచ్చే కొద్ది ట్రిప్పు ఇంకా ఇక్కడికి వచ్చేసాక అయితే ఇంకా టెన్షన్ ఏం లేదు. ఇంకా నాకు కొంచెం ఎందుకో కాన్ఫిడెన్స్ వచ్చింది ఎక్కుతారు అని చెప్పి. చాలామంది పిల్లలతోనే ఎక్కుతున్నారు. సో నిజంగా నాకు అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లలు అసలు ఎలా ఎక్కుతారు అని చెప్పి. కానీ నిజంగా దేవుడే ఇస్తాడు వాళ్ళకి స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే స్టార్టింగే మనకి జలప్రసాదం ఉంది. అంటే మధ్యలో అంతా కూడా పెడతా ఉంటారు. చాలా ప్యూర్ వాటర్ ఉంటుందండి అందులో. సమ్మర్ కూడా ఈ అలిపిరి మెట్ల దారిలో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ నీట్గా పెడుతున్నారు. అలాగే షాప్స్ కూడా మనకి వాటర్ డ్రింక్స్ ఇలాంటివి ఏం కావాలన్నా అడుగడుక్కి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే హనుమంతుడు ఉన్నారు. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని పిల్లలకి బొట్లు పెట్టాను హనుమంతుడివి. వాళ్ళల్లో స్ట్రెంత్ రావాలి, ఎక్కేయాలి ఫాస్ట్గా అని చెప్పి. ఎందుకంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కలేము అంటే వాళ్ళు ఏం చేయలేము మనం. సో ఆ ఫీలింగ్ రాకుండా వాళ్ళకి ఎనర్జీ రావాలి. ఇంకా అందుకని చెప్పి దేవుళ్ళన్నీ మొక్కి ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే కింద టెంపుల్స్ ఉంటాయి. ఇంకా గోశాల పెట్టారు, అదైతే చాలా బాగుంది. టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ స్టార్ట్ అయ్యాము. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇప్పించాను. కానీ నేను మా హస్బెండ్ ఇంకా టిఫిన్ ఏం తినలేదు, జస్ట్ టీ కాఫీ ఇలా తాగాము. అంటే అప్పటికి మేము లేట్ అయింది ట్రైన్, ఇంకా లగేజ్ దగ్గర లేట్ అయింది, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మరి ముందంటూ కొంచెం ఎక్కుదాం మెట్లు అని చెప్పి ఇంకా అలా దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ గోపురం చూసారు కదా ఎంత బాగుందో. అందరూ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. అవే కదా మెమరీస్, ఫొటోస్ మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఒకరికొకరు అనమాట. ఇంకా మమ్మల్ని ఎవరో ఫోటో ఫ్యామిలీ తీయమంటే తీసాము. ఇక్కడ ఫొటోస్ చాలామందికి వాళ్ళకి బాగా నచ్చాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ స్టాప్ అయితే ఇక్కడ ఆగిపోయారు మా పిల్లలు. అసలు
ఎన్ని డ్రింకులు ఎంత వాటర్ తాగామో అసలు మాకు లెక్కే లేదనమాట. ఈ గ్లూకోన్-డి ఇప్పించాము. అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి వాటి వల్ల షుగర్స్, కానీ వాళ్ళకి ఎనర్జీ రావాలంటే కూడా ఈ టైంలో స్వెట్ వెళ్ళిపోతుంది, వాటరు ఫుడ్ కూడా తినలేరు, సాలిడ్స్ ఎనర్జీ కావాలంటే స్వీటే ఉండాలి. సో అందుకనే ఇంకా తప్పలేదు, డ్రింక్స్ వాళ్ళకి డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ వాళ్ళకి ఏదంటే అది ఇంకా దారికి ఇప్పించుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా భక్తులైతే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ చాలా, అసలు ఇది ఒక పాజిటివ్ థింగ్ అనమాట, చెప్పలేని మాటల్లో. అలాగే వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. తిరుమల మెట్లు ఎక్కి ఆ రోజు ఏం జరిగింది అంతా కూడా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, సప్త శనివారాలు 7వ వారం అనమాట. నాకు శనివారం పడింది, అన్నీ బాగా కలిసి వచ్చాయి. ఎంత నాకు హ్యాపీగా ఉందంటే, దేవుడు కోరికలు నెరవేర్చినా నెరవేరకపోయినా ఇలాంటివి జరిగినప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నాయి అని అనిపిస్తుంది అనమాట. సప్త శనివారాలు 7వ వారం నేను తిరుమలలో చేసుకుంటాను అని అనుకోలేదు అసలు. సో అలా కలిసి వచ్చిందనమాట. ఇంకా రోజు మార్నింగ్ అయితే మేము అన్ని ప్యాకింగ్స్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి 11కి అయితే స్టార్ట్ చేసామండి నడక. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేస్తే ఇంకా మంచిది, కానీ ఏ టైం అయినా మనకి కొండ మీద చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. క్లైమేట్ అయితే అసలు ఎంత చల్లగా ఉందంటే మనకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొండ ఎక్కే కొద్దీ కూడా క్లైమేట్ చాలా చల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. అసలు ఎండ తెలియలేదు. మేము 11, 12 డే మధ్యలో మేము స్టార్ట్ అయినా కూడా ఎండ అనేది తెలియలేదండి. ఎక్కువ దిగకూడదు నాన్న, ఎక్కేక మళ్ళీ ఎక్కువ. ఫ్లేవర్ కదా హ్యాపీ. వెయిట్ చేయి. బాయ్. ఎలా ఎక్కుతున్నా? బాగుందా నీ ఫీలింగ్? చెప్పు, హౌ యూ ఫీలింగ్? మంచిగానే ఉంది. పైన ఉన్నారు, మా డాడీ మమ్మీ పైన ఉన్నారు. నేను ఎక్కడ కదా ఎక్కుతున్నా? ఇక్కడ మళ్ళీ స్టాప్ దగ్గర ఆగాం. అసలు మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఎవరు ఎన్ని స్టాప్స్ దగ్గర ఆగామో మీరు కౌంట్ చేసి చెప్పండి. సో ఇలా మేము పైకి వచ్చేసాక ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉందన్నమాట. ఒక 1000 మెట్ల ఎక్కిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ వెరైటీస్ ఐటమ్స్ అన్నీ కూడా హైజీన్గా చేస్తున్నారు. సో క్వాలిటీ హైజీన్ అంతా కూడా బాగుందన్నమాట. మనకి ఎక్కడ ఏం కావాలంటే ఆర్డర్ చేసుకొని తినచ్చు. ఇంకా పిల్లలు ఇలాంటివి చూసారంటే వాళ్ళు కంపల్సరీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియా ఇవి అడుగుతారు. సో ఇక్కడ ఎక్కువ తిరుపతిలో ఫేమస్ ఏంటంటే గోబీ రైస్, గోబీ నూడిల్స్, గోబీ మంచూరియా, ఇది బాగా ఫేమస్. ఎవరు చూసినా అది తింటారు. సో ఈసారి ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఫుడ్ కోర్ట్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి ఉందండి, చాలా పొడుగుంది, ఇంకా స్పేషియస్గా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం ఒక అరగంటల రెస్ట్ తీసుకొని బ్రేక్ తీసుకొని ఫుడ్ తిని లంచ్ అప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలతో వెళ్ళడం వల్ల మేము ఇంకా స్లోగా వెళ్ళాము. ఆ డే అంతా కూడా మేము ఇంకా వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు. స్లోగా మెట్లెక్కి చేరుకోవడమే మాకు మెయిన్ టార్గెట్ అనమాట. పిల్లలతో పిల్లలైతే 2000 మెట్ల వరకు చాలా బాగా ఎక్కేశారు. ఫాస్ట్గా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ
ఇంకా 2000 మెట్లు వచ్చేసరికి దాటేసరికి కొంచెం ఇంకా స్టార్ట్ అయింది వాళ్ళల్లో ఓపిక తగ్గిపోయింది. చిన్నోడైతే కొంచెం పాపం నా వల్ల అవ్వదు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అని ఇద్దరు కూడా ఇంకా వాళ్ళకి మసాజ్ చేస్తే ఇంక మనం ఏం చేయలేం, డ్రాప్ చేయలేం మధ్యలో కూడా. ఇంకా దేవుడుని మొక్కుకుంటూ గోవింద గోవింద అని గోవింద నామాలు చేసుకుంటూ అలాగా మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళం అనమాట. మళ్ళీ కూర్చోబెట్టేవాళ్ళం. ఇంకా అలా పిల్లలతో అయితే ఒక ఎక్స్పీరియన్స్. పిల్లలకు కూడా ఇందులో చాలా నేర్చుకుంటారండి. ఈ కొండ ఎక్కి వెళ్ళే మార్గం అంతా కూడా వాళ్ళకి ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారని అనిపిస్తుంది. వాళ్ళకి పేషెన్స్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఫైట్ చేయాలి. మన ఎనర్జీ డౌన్ అయినప్పుడల్లా నేను ఎక్కాలి, అలాగన్నా టార్గెట్ రీచ్ అవ్వాలి అనే ఒక వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానమాట. ఈవెన్ లైఫ్లో కూడా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా మీ టార్గెట్ రీచ్ అయ్యే వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి అని చెప్పి. సో అలాగా వాళ్ళకి కొంచెం ఆ ఓపిక, సహనం అన్నీ కూడా ఇవన్నీ నేర్చుకుంటే ఇలాంటివి వాటిల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయిస్తే మా పిల్లలైతే పాపం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ అందరూ కూడా రకరకాల మొక్కులు ఉన్నవాళ్ళు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని వెళ్తున్నారు. హారతి కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారు. ఇంకా చాలామంది అనమాట భక్తులు. రద్దీ అయితే ఎక్కువ ఉందండి తిరుమలలో. ఈ మే అంతా కూడా అలాగే ఉంది. రోజు రోజుకి పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. సో ముందు ఇంకా ఎవరైనా వెళ్ళేవాళ్ళు ప్లాన్ చేసుకోండి. చాలా గంటలు పట్టేస్తుంది దర్శనానికి. సో ఇంకా అలా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాము. ఆ స్వామివారి మెట్లు ఎక్కే మార్గంలో మనకి ఇలాంటి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. నేచర్కి దగ్గరగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది డీర్ కాదు, సంథింగ్ అదైతే దుప్పి అంటారేమో మేబీ. చెవులు చూడండి మన మాటలకి రియాక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మేము పిలుస్తుంటే హాయ్ అని పిలుస్తుంటే చెవులు ఇలా ఇలా ఊపుతుంది, చూస్తుంది. మా చిన్నోడు డ్యాన్స్ వేస్తుంటే పైకి ఎక్కి ఎలా చెవులు ఆడిస్తుందో చూడండి. ఇంకా మనకి ఇలా డీర్స్ కనిపిస్తాయి దారిలో. వాటితో కొంచెం పిల్లలు అలా కాసేపు చూసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం అనమాట. అస్సలు మీరు చెప్తే నమ్మరు, 2450 మెట్ల వరకు వచ్చామన్నమాట. మెట్లు ఎక్కే వరకు నాకు ఎటువంటి పెయిన్ కానీ కాళ్ళు మంటలు ఏమీ తెలియలేదన్నమాట. అదేంటో తెలియదు. చాలా బాగా అనిపించింది. ఎక్కేసిన తర్వాత కాళ్ళు బరువు అవ్వడం అట్లా స్టార్ట్ అయ్యాయి కానీ ఎక్కుతున్నప్పుడు ఎటువంటి బాధ లేదనమాట. అది నిజంగా స్వామి మహిమ అనిపించింది. ఇంకా మళ్ళీ స్టాప్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ మనకి ఒక 2 కిలోమీటర్స్ కాలినడక ఉంటుంది చూడండి. అక్కడైతే నిజంగా చుక్కలు కనబడ్డాయి. నాకే అసలు ఎప్పుడు వస్తుందా అని అనిపించింది. అలాంటిది పిల్లలు అక్కడైతే చాలా పాపం ఇబ్బంది పడిపోయారు, కూర్చుండిపోయారు అనమాట. ఇలాగా మా వల్ల కాదు ఇంకా అని చెప్పి నాకు ఇంకా ఏడుపు వచ్చింది ఒక పక్కన. ఇంకా స్వామిని అలాగా గోవిందనామాలు స్మరించుకుంటూ పిల్లలకి అట్లా సపోర్ట్ చేసుకుంటూ అక్కడ వరకు తీసుకొచ్చాము. ఇంకా మోకాళ్ళ పర్వతం వరకు చాలా కష్టమైంది ఆ తర్వాత అనమాట. దగ్గర చేసి ఫస్ట్ 2000 స్టెప్స్ బాగానే ఎక్కేశారు. దగ్గర చేసి వాళ్ళకి ఇంకా ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. ఎంతన్నా చిన్నపిల్లలు, వాళ్ళకి కూడా అలవాటు ఉండదు కదా. ఇంకొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ స్ట్రెంత్ అనేది పెరుగుద్ది. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఎక్కమన్నా కొంచెం ఫ్రీగా ఎక్కగలుగుతారు. మెయిన్ నాకు భయం మా చిన్నోడు గురించి ఉండేదన్నమాట. వాడు కొంచెం ఇంకా కోఆపరేట్ చేస్తాడా చేయడా, చిన్నోడు కదా అనుకున్నాను. వీడికంటే 10 ఇయర్స్ అయ్యాయి పెద్ద బాబుకి. వాడు 11th ఇయర్ బర్త్డే చేసుకుంటున్నాడు. అందుకనే 10th బర్త్డే స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ చేసుకుంటే బాగుంటుందని అక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా, ఇదే కాలినడకన. ఈ రోడ్లోనే వెహికల్స్ కూడా వస్తాయి, మనం జాగ్రత్తగా నడవాలి, కాళ్ళు కాలుతాయి. కొన్ని చోట్ల కార్పెట్ అయితే వేశారు.
ఇంక ఇక్కడైతే అస్సలు సహకరించలేదు పిల్లలు. పాపం ఇద్దరు మా వల్ల కాదంటూ వాళ్ళు, కానీ ఏడవలేదు అసలు. నాకు అదే అనిపించింది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. కొంచెం ఏదైనా డీవియేట్ చేస్తే మళ్ళీ నార్మల్గా వాళ్ళలో పెయిన్ ఉన్నా కూడా మా చిన్నోడైతే చాలా వండర్ అయిపోయాను నేను వాడు చేసేదానికి. మళ్ళీ కాసేపు కూర్చుని ఇలా మసాజ్ చేస్తే మళ్ళీ నడిచేవాడు. అలా ఇద్దరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. నిజంగా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నడిపించారని అనిపించింది. ఇదంతా కూడా ఒక మంచి మెమరీ. పిల్లలు నేచర్ని ఇది కూడా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ, అమ్మో మనం ఇన్ని కొండలు ఎక్కాము, 7 హిల్స్ ఎక్కాము అంటూ చాలా ఆ జర్నీలో వాళ్ళు కూడా చాలా కనెక్ట్ అయిపోయి చాలా ఇది అయిపోయారనమాట స్వామితో. ఇంకా అలా అంతా నడుచుకుంటూ మోకాల పర్వతం వరకు అయితే వచ్చామండి. సో ఇది మోకాల పర్వతం, ఇక్కడ మోకాలతో ఎక్కుతారు. ఇది లాస్ట్ అనమాట. ఇంక దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక 500 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి నాకైతే అసలైన చుక్కలు కనబడ్డాయి అసలు నిజంగా. ఎందుకంటే ఇక్కడ వరకు నాకు ఏం తెలియలేదు. ఇక్కడికి ఎక్కాక స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయన్నమాట. సో 650 మెట్లు ఉన్నాయి. 2900 అయితే ఎక్కేసాము, ఇంకా 650 ఉన్నాయన్నమాట. మోకాల మీద పిల్లలు మోకాల మీద ఎక్కేసారు చాలా ఈజీగా. నాకు భలే అనిపించింది, ఎక్కుతారా లేరా అనుకున్నాను వాళ్ళకి. ఎందుకంటే నడిచి పాదాలు బాగా నొప్పులు ఉన్నాయి కదా, మోకాల మీద కూర్చుంటే వాళ్ళకి రిలీఫ్గా అనిపించో ఏమో ఎక్కారు బాగానే. తర్వాత నేను కూడా ఎక్కేసాను. అంటే అన్నీ ఎక్కలేం మనం, ఒక 5 స్టెప్స్, ఒక 9 స్టెప్స్, అది మన ఇష్టం అన్నమాట. మోకాళ్ళ మీద ఎక్కి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఒక 200 స్టెప్స్ చాలా అయితే చాలా హైట్ ఉంటాయండి. అక్కడే నాకు మోకాలు పట్టేసుకుందనమాట. నేను ముందు జిమ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వెయిట్ ఎక్కువ ఏదో ఒకటి చేశాను, అది కాలుతో చేసేది, కాలు మీద పడింది అది వెయిట్. అప్పటి నుంచి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయితే కాలు నొప్పి రావడం స్టార్ట్ అయింది నాకు. సో ఇంకా అది మళ్ళీ ఇప్పుడు ఈ మోకాల పర్వతం ఎక్కినప్పుడు కొంచెం వెయిట్ కదిలి మేబీ కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ ఇక్కడ వరకు వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ చెప్పుకుంటూ అడిగడికి చెప్పుకుంటూ నిజంగా గోవిందా అంటే నిజంగా స్ట్రెంత్ వస్తుందండి. ఇంకా నాకు అలానే అనిపించింది. పిల్లలు అలానే పాపం వాళ్ళు ఎక్కగలిగారు. మా చిన్నవాడు ఇంక ఎక్కేస్తున్నాడు అనమాట. ఇంకా చాలా నాన్న, ఇంకా ఇక్కడ కొంచెం ఏంటంటే చూసుకోవాలి ఎక్కేటప్పుడు. అందరూ ఇలా కర్పూరాలు వెలిగిస్తున్నారు, కొంతమంది చూసుకోకుండా ఇలా పార్టీషన్ ఉంటే ఓకే, లేని ప్లేసుల్లో అలా ఎక్కేస్తూ ఉంటే కాళ్ళు కాలేవన్నమాట. ఇంకా 3050 మీటర్ల వరకు అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్ 500 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. మెయిన్ అక్కడైతే చాలా ఎత్తు ఉంటాయి మెట్లు. ఒకటి మనం ఎక్కుతుంటేనే మనం మోకాలు తగులుతుంది, ఇంకొక మెట్టు ఆ రేంజ్లో ఉంటాయి ఆ కొన్ని మెట్లు అయితే. అక్కడి నుంచి లాస్ట్లో ఇక్కడ నడక కొన్ని మెట్లు అలా ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే మేము దగ్గర వరకు చేరుకున్నాము. ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చాము. పాపం ఇద్దరు కూర్చొని ఇంకా అలా కాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే హ్యాపీనెస్తో కూడిన ఇదనమాట. ఎందుకంటే పిల్లలు ఇద్దరు 7 కొండలు ఎక్కేసి వచ్చారు స్వామివారి దర్శనానికి. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు, నేను కానీ మా హస్బెండ్ చిన్నప్పుడు కానీ ఎప్పుడు ఇలా చేయలేదు. నార్మల్గా ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్ళడం రావడం. కానీ వాళ్ళు ఈ ఏజ్లో, అంటే ఎవరి పిల్లలు వాళ్ళకే అలా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఏజ్లో మనం చేయలేని మన పిల్లలు చేశారు అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీనెస్, ఒక ప్రౌడ్ ఫీలింగ్. వాళ్ళ మీద ఇంకా ప్రేమ పెరిగిపోయిందనమాట. ఏం చెప్తే అది వింటారండి. ఇట్లా అంటే అలా పాపం మౌల్డ్ అయిపోతూ ఉంటారు. సో పిల్లలు కూడా అలాగే అలవాటు చేయాలి. ఇంకా ఇక్కడ ఇంకొక లాస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. కాఫీ తాగాము. ఇంకా ఫస్ట్ టైం అనమాట. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే కూల్ డ్రింక్స్, వాటర్ ఇవే తాగాము ఎక్కువ. ఇంక ఇక్కడైతే
కాఫీ తీసుకున్నాము, బిస్కెట్స్. పిల్లలకైతే బిస్కెట్స్ పెట్టాను. చాలా మంచి జర్నీ అండి. ఎవరైనా చేయాలనుకుంటే 10 ఇయర్స్ దాటిన పిల్లలతో చేయిస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు ఆ జర్నీలో. అన్నీ రీచ్ అయ్యి ఆ జర్నీలో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. నేచర్ తెలుస్తుంది, పేషెన్స్, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, అలా అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదొక లైఫ్ లెసన్లో అన్నీ నేర్చుకుంటారు. దాంతోపాటు వాళ్ళలో ఉన్న భక్తి కూడా పెరుగుద్ది. సో అలా పిల్లలతో చేయించడం మంచిదే అనిపిస్తుంది నాకైతే. 10 to 15 వాళ్ళందరితో కూడా కాలినడక నెక్కించడం మంచిది. సో ఫైనల్గా మా హ్యాపీనెస్ చూడండి. మేమైతే రీచ్ అయిపోయాము. మెట్లు మొత్తం ఎక్కేసాము. నిజంగా గోవింద గోవింద, నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి. ఆయన వల్లే పిల్లలతో పాటు సక్సెస్ఫుల్గా నేను ఎంత టెన్షన్ పడ్డానో ఆ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎక్కించేశారు ఆయన కొండ. సో చూశారు కదా, మీరు కూడా ఎవరన్నా చేయాలనుకుంటే పిల్లలు 10+ ఉన్న పిల్లలందరితో కూడా ఒక్కసారి అట్లా వాళ్ళతో మెట్లు ఎక్కిస్తే వాళ్ళకి అన్నీ తెలిస్తే భక్తి భావం కూడా బాగా పెరుగుద్ది. పిల్లలకి అన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి అన్నీ నేర్చుకుంటారనమాట. నన్ను అడిగితే పెద్దవాళ్ళకన్నా పిల్లలకే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళే తట్టుకోగలుగుతారు మనకన్నా ఎక్కువ. సో పిల్లలని భయపడక్కర్లేదు. అన్నీ వాళ్ళతో నేర్పిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. నిజంగా మా పిల్లలకైతే ఈ జర్నీలో చాలా నేర్చుకున్నారు. చాలా బాండ్ అయితే వచ్చేసింది దేవుడికి వాళ్ళకి మధ్యలో. చాలా ఇష్టం పెరిగిపోయింది వాళ్ళకి. ఇంకా తిరుపతి కొండలు, ఇంకా దేవుడు గోవిందది జేజీ అంటే ఇంక ఇక్కడ ఫైనల్గా హారతి కర్పూరం వేసి దండం పెట్టుకున్నాము. స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా స్వామివారి దర్శనం అయితే మిగిలింది. సో ఆయన అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతామండి. ఆయన అనుగ్రహం ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ నుంచి ఇంకా మేమైతే వెళ్ళి మా రూమ్స్ అండ్ లగేజ్ మనం కింద ఇస్తాం కదా, అవి అయితే పైకి వచ్చేస్తాయి. సో అవి తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేము తలనీలాలు ఇవ్వాలి అని ముగ్గురు అనుకున్నారు. ఇంకా నేనైతే కత్తెరలు ఇస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం అప్పటికి మేము ఎక్కేసరికి 5 అయిందనమాట. మేము 11కి స్టార్ట్ అయితే 5కి రీచ్ అయ్యాం. స్లోగా ఎక్కాలని అనుకున్నాం అనమాట పిల్లలతో. అండ్ ఇంకోటి ఏంటంటే దారి పొడుగునా కూడా మీకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఒకటి మెయింటైన్ చేయండి. ఇక్కడ ఏమీ ప్లాస్టిక్స్ సేల్ చేయరు, గ్లాస్ బాటిల్సే. మనం తాగేసి ఇచ్చేస్తే 20 రూపీస్ లేదంటే 50 రూపీస్ అనమాట. ఇంక ఇది మా రూము. రామ్ బగీచా దగ్గర అయితే మేము మా రూమ్ వచ్చింది. చాలా దగ్గర, మంచి బిల్డింగ్ దగ్గర ఉంటాయి అన్నీ కూడా. సో రూమ్లో లగేజ్ పెట్టేసి మళ్ళీ మేము తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాం అన్నమాట. పిల్లలు కూడా హెయిర్ కట్ చేయించలేదు కదా, తిరుపతి వస్తాం కదా అని చెప్పి వాళ్ళకి అలానే ఉంచేసాము. మా హస్బెండ్ కూడా. సో పిల్లలు అయితే తలనీలాలు ఇచ్చారు, తను మా హస్బెండ్. అలాగే నేను 3 కత్తెరలు ఇచ్చాను అనమాట. సో తిరుపతి వచ్చిన వాళ్ళు ఇస్తే మంచిది అంటండి. తలనీలాలు కంపల్సరీ ఇవ్వాలి జెంట్స్ అయితే అని అంటారు. లేడీస్ అయితే ఇవ్వకూడదు. లేడీస్ ఓన్లీ 3 కత్తెరలు ఇస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసి చక్కగా వేడి నీళ్ళతో ఫ్రెష్ అప్ అయిపోయి, వీళ్ళకి ఇది గుండు కొత్తగా ఉందన్నమాట. చిన్నప్పుడు చేసుకున్నారు, మళ్ళీ చేసుకోలేదు. చేపెట్టుకుని చూసుకుంటున్నారు అనమాట. సో అక్కడి నుంచి మేము శనివారం రావడం, అందులోనే మనం శనివారం తిరుమల వెళ్ళాము. ఇంకా అందుకని ఫస్ట్ ఇంకా బయట ఏం తినకుండా ఆయన అన్నప్రసాదంలో కొంచెం తిందాము అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ కూడా చాలా ఉన్నారండి జనాలు, భక్తులు. ఎక్కడ చూసినా మీరు కొండంతా కూడా భక్తుల రద్దీ బాగానే ఉంది మే అంతా కూడా. సో జాగ్రత్తగా పెద్దవాళ్ళతో వెళ్ళిన వాళ్ళు చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తే ఏమి ఇబ్బంది లేదు. అన్ని చోట్ల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే దర్శనానికే మనకు టైం పడుతుంది అనమాట. ఇంకా పిల్లలు తిన్నా తినకపోయినా కొంచెం ప్రసాదంలాగా అయితే తిందామని చెప్పి వచ్చేసాము. ఇక్కడ మనకి చాలా హ్యాపీగా అనిపించింది. సాటర్డే రోజు తిరుమల వెళ్ళాము, అక్కడ అన్నప్రసాదం తినడం, ఆయన బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడైతే మేము ప్రసాదం తినేసి ఇంకా ఆ రోజు సప్త శనివారం 7వ వారం. మరి దీపాలు అయితే పెట్టుకోవాలి కదా, అది పెట్టుకోకుండా మనకి అవ్వదు. అందులోనే మనకు అవకాశం వచ్చింది తిరుపతిలో దీపాలు పెట్టుకోవడానికి. సో అక్కడి నుంచి మేమైతే ఇంకా ముందుకు వచ్చేసాము. స్వామివారి గోపురం ముందుగా మనకి దీపాలు పెట్టుకుంటాం కదా, అక్కడికైతే వచ్చేసాము. సో చూసారు కదా ఆ నైట్ వ్యూ. అది చూస్తే చాలు తండ్రి ఇంకా అనిపిస్తుంది. ఆయన మాడ వీధుల్లో తిరిగితే చాలు, ఈ జన్మకి ఇంకేం చాలు అనిపిస్తుంది. అంత హ్యాపీనెస్, అంత పాజిటివ్
ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ మనం మాడ వీధుల్లో చెప్పులతో తిరగకూడదనమాట. అక్కడ మనం చెప్పులు తీసి చేత్తో పట్టుకొని తిరగాలి. మళ్ళీ అది దాటేసిన తర్వాత మళ్ళీ చెప్పులు వేసుకోవచ్చు. ఆ 4 వీధులు కూడా ఆయన సన్నిధి, ఆయన తిరుగుతారు అక్కడ. సో అక్కడ మనం చెప్పులతో అయితే తిరగకూడదనమాట. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా మా బుజ్జిగాళ్ళు ఇద్దరి మీద ఇంకా నాకు ప్రేమ ఎక్కువైపోయిందనమాట. వాళ్ళు చెప్పినట్టు విని వచ్చారు నాతో అని. ఇక్కడ చూడండి ఎంత అదృష్టం ఎవరికి దక్కుతుంది. సప్త శనివారాలు 7వ వారం స్వయాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీపాలు పెట్టుకునే అవకాశం నాకు. నేను అన్నీ ప్రిపేర్డ్గా తెచ్చుకున్నాను ఇంట్లో నుంచి. సో ఇక్కడైతే 7 పిండి ప్రమిదలు చేసుకొని దీపాలు వెలిగించి 7వ వారం ఇక్కడ స్వామివారి సన్నిధిలో సమర్పించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నాతో పాటు ఇంకా ఒక 4-5 మెంబర్స్ కూడా అలానే చేసుకున్నారనమాట. ఇక్కడి నుంచి చూస్తే ఆ వ్యూ, ఆ స్వామి గోపురం అసలు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక నిమిషం పాజ్ అయిపోయి మైండ్ అంతా క్లియర్గా ప్లెజెంట్గా అనిపించింది. మేము అక్కడే 12 వరకు అయితే కూర్చున్నాం ఆ రోజు. ఇంకా పూజ చేసేసుకొని ఆ రోజు స్వామివారి అన్నప్రసాదం తినడం, శనివారం కొండపైన దీపాలు పెట్టుకోవడం చాలా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. వీడైతే తీసుకున్నాడనమాట. నేను వీడియో తీస్తానని చెప్పి చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడో. వీళ్ళు ఫారిన్ ఛానల్స్ చూస్తారు కదా, అలాగనమాట చేయాలని వాడికి ఇష్టం. సో మేమైతే 12-12:30 వరకు అయితే అక్కడ ఉండి బాబుకి విష్ చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. 12 ఆయన సన్నిధిలో వాడి బర్త్డే విష్ చేసుకోవడం. సో మీకు కూడా వీడియో బాగా ఎండ్ వరకు చూడండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నచ్చకపోవడానికి అసలు ఏముంటుంది స్వామివారి వీడియో అసలు. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ డే 2 అయితే వ్లాగ్ చాలా బాగుంటుంది.
ఆ రోజు మాకు దర్శనం కూడా ఉంది. సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి, అలాగే షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడైతే వరహస్వామి దగ్గర ఉంటుంది ఫుడ్, మనకి 24 hours అవైలబుల్ ఉంటుందన్నమాట. మంచిగా ఇక్కడ సిట్టింగ్ ఇస్తారు, మనం ఆర్డర్ పెట్టుకుంటే అన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంక ఇక్కడ డిన్నర్ తినేసి, ప్రసాదం కొంచెం కొంచెం తిన్నారు కదా పిల్లలు, ఇంకా డిన్నర్ తినేసి రూమ్కి వెళ్ళి రూమ్లో వాళ్ళకి కాళ్ళ నొప్పులకి కొంచెం మసాజ్ చేసి వేడి నీళ్ళలో పెట్టిస్తే రిలీఫ్ అవుతుంది. ఎవరైనా కావాలంటే ఈ రెమెడీ కూడా పాటించండి. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి. బాయ్.